అంటే చాలా వరకు కూడా అంటే మీ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి. అంటే గతంలో కూడా ఇలాంటి చాలా ఒప్పందాలు చేసుకున్నారనమాట. కానీ వాటికి సంబంధించి చిత్తశుద్ధి అనేది లోపించింది. ఎందుకంటే కాగితాలకు మాత్రమే ఆ ఒప్పందాలు పరిమితమయ్యాయి అనేది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. మరో విషయం ఏంటి అంటే మీరు కూడా ఇప్పుడు లండన్కి వెళ్ళి అనేక రకాలైనటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, ఎంఓయూలు చేసుకుంటున్నాం అంటున్నారు, ఎస్ఐపిబిలో మీటింగులు పెడుతున్నాం అంటున్నారు, 10 లక్షల కోట్ల రూపాయల వరకు వస్తున్నాయి అంటున్నారు. అదే 2014 నుంచి 19 మధ్య కాలంలో చాలా వరకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దాదాపు నాకు తెలిసి 11 లక్షల కోట్ల వరకు అయినట్టు నాకు ఉన్నటువంటి సమాచారం. మరి అది ఎంత అనేది నాకు తెలియదు. సో అయినప్పటికీ కూడా గ్రౌండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోతోందా? కాగితాలకే పరిమితం అవుతారా, మాటలకే పరిమితం అవుతారా, గ్రౌండింగ్కి అవకాశం ఉంటుందా? ఈ బాలరిష్టాలన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి? ప్రజలకు ఏమైనా ఒక టైం లైన్ చెప్పేటటువంటి సాహసం, దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా. సార్ మీరు చెప్పింది వాస్తవమే. 2014 నుంచి 2019 వరకు నూతనంగా ఏర్పడిన రాష్ట్రం సార్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఫస్ట్ మనం రాష్ట్రంలో మనం ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకునే దానికి మనకు ఒక టైం పట్టింది. ఆ తర్వాత మనం పరిశ్రమల మీద ఫోకస్ పెట్టాం. ఆ ఫోకస్ పెట్టిన దాని మీదే మనం ఆ రోజు కియా లాంటి బ్రాండెడ్ ని తీసుకొచ్చి మనం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక బ్రాండ్ ని మనం క్రియేట్ చేసుకోగలిగాం. దాన్ని ఆ రోజు అందరూ కూడా చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు. దాని తర్వాత కియా అనుసంబంధిత ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావాలని ట్రై చేశాం. బట్ దౌర్భాగ్యం ఏంటంటే సార్, కంటిన్యూటీ గవర్నమెంట్ లేకపోవడం. ఎందుకంటే మన గవర్నమెంట్ మారిపోయింది. ఆ రోజు మనం అనేకమైన సంస్థలతోటి అనేకమైన కంపెనీ ప్రతినిధులతోటి ఎంఓయూలు చేసుకున్నాం. వాటిని గ్రౌండింగ్ చేసుకునే సమయానికి మన ప్రభుత్వం మారిపోవడం. సరే, ప్రభుత్వం మారిపోయినప్పటికీ కూడా వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా సరే, వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా సరే, వచ్చిన కంపెనీలన్నింటినీ కూడా ఆహ్వానించి వాటితో బ్రాండింగ్ అట్లనే కొనసాగిస్తూ ఏ ఎంఓయూలు అయితే మేము సంతకాలు చేయించుకున్నామో, ఏ ఎంఓయూలతో అయితే మేము ఒప్పందాలు కుదుర్చుకున్నామో వాళ్ళందరితో కూడా ఒకసారి కూర్చొని వాటిని కంటిన్యూటీ చేస్తుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు సార్. ఈ రోజు ఏదైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఈ రోజు మీరు అన్నట్లు కర్ణాటక, మహారాష్ట్ర లాగా మనం కూడా చాలా అద్భుతంగా డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఆ రోజు పరుగులు పెట్టేవాళ్ళం. 2019 నుంచి 2024లో కూడా ఆ కంటిన్యూటీ ఏదైతే మనం ఎంఓయూలు సంతకాలు చేసామో, ఏదైతే ప్రతినిధులతో మాట్లాడామో, ఏదైతే జిఐఏ సదస్సులు, సిఐఏ సదస్సులు పెట్టామో వాళ్ళు అవే కంటిన్యూటీ చేసుకుంటే, ఏదైతే గ్రౌండింగ్ చేసామో వాటిని కంటిన్యూటీగా రన్నింగ్ చేసుకుని ఉంటే ఈ రోజు చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుగుల్లో ఉండేది. కానీ 2019 నుంచి 2024 వరకు మనం అటువంటి పరిస్థితి చూడలేదు కదా సార్. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మనం భయపెట్టాం, పారదోలాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు రాజు గారు మాకు తెలిసింది ఒకటే, ఇంట్లో కూర్చోవాలి, బటన్ నొక్కాలి. 5 ఏళ్ళు మేము ఒకటే చెప్పుకున్నాం, బటన్ నొక్కుతున్నాం, బటన్ నొక్కుతున్నాం, బటన్ నొక్కుతున్నాం. బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఒక్క విషయం నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను సార్. 75 సంవత్సరాల వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఈ వయసులో ఒక పక్క సింగపూర్ అంటూ, ఒక పక్క అమెరికా అంటూ, ఒక పక్క దుబాయ్ అంటూ, ఒక పక్క లండన్ అంటూ ఏం అవసరం సార్ ఆయనకి? సార్ ఈ రోజు కూడా ఆయన తిరుగుతుంటే ఈ రోజు ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు తెలుసా రాజు గారు? పబ్లిసిటీ పిచ్చతోటి తిరుగుతున్నాడు, పబ్లిసిటీ పీక్స్ కోసం తిరుగుతున్నాడు సార్. 75 ఏళ్ల సంవత్సరం ఆయన కూడా ఇట్లా బటన్ నొక్కుతూ కూర్చోవచ్చు తప్ప తిరగాల్సిన అవసరం లేదు సార్. సార్ ఒక ముఖ్యమంత్రి ఉదయం 5ంటికి లేసి టెలికాన్ఫరెన్స్ అని పెట్టి 7ంటికి మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ అని చెప్పేసి 8ంటికి కర్నూలు అని పోతాడు, 9ంటికి అక్కడి నుంచి వైజాగ్ అని వస్తాడు, మళ్ళీ సాయంత్రం అమరావతిలో మీటింగ్ పెడతాడు, అవసరమైతే మళ్ళీ నైట్ కి అక్కడి నుంచి లండన్ అని బయలుదేరతాడు. సార్ ఏం అవసరం సార్? 75 సంవత్సరాల వయసు ఏంటి సార్? ఈరోజు ఆయన వయసు గురించే కదా సార్ అందరూ మాట్లాడేది. అవహేళన చేస్తున్నారు కదా సార్. సార్ ఈ రోజు ఇంతగానం పరుగులు పెడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబానికి ఏమైనా లాభమా? ఆయన సొంత లాభమా అది? సార్ ఈ రోజు అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినా, వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్, ఏఐ సెంటర్ వచ్చినా సరే, ఈ రోజు అనంతపూర్ ఆటోమేటివ్ వాల్యూ వచ్చినా సరే, ఈ రోజు కర్నూలుకి డ్రోన్ సిటీ వచ్చినా సరే, ఈ రోజు ప్రకాశానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చినా సరే, ఈ రోజు ఉభయ గోదావరికి ఆక్వాన్ రిఫైనరీ సెంటర్స్ వచ్చినా సరే, ఈ రోజు ఉత్తరాంధ్రకి ఫార్మా అండ్ మెడికల్ హబ్స్ వచ్చినా సరే, స్టీల్ సిటీ వచ్చినా సరే, ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పర్సనల్ ఉపయోగం ఉందా చెప్పండి? ఈ రోజు ఆయన కుటుంబానికి ఏమైనా పర్సనల్ ఉపయోగం ఇది? సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, భూమి మీద మనం శాశ్వతం కాదు, మనం తీసుకొచ్చే ఏవైతే పెట్టుబడులు తీసుకొస్తామో అవి శాశ్వతం, అవి మన భావితరాలకు ఉపయోగపడతాయి. ఈ రోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, భూమి మీద మనం ఇవ్వడం శాశ్వతం కాదు, కానీ మనం ఇక్కడ ఒక విత్తనం వేస్తే అది మన భావితరాలకు ఉపయోగపడాలి అని.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్, ఈ రోజు లోకేష్ గారు తిరుగుతున్నారు, ఈ రోజు కొంతమంది మంత్రులు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ పక్కన పెడదాం సార్. మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి గురించే. ఎందుకంటే ఇంతటి వయసులో ఆయన రాష్ట్రం కోసం పరితపిస్తున్నాడు, రాష్ట్రం కోసం పరుగులు పెడుతున్నాడు. ఈరోజు అదృష్టం ఏంటంటే ఆయనతో పాటు ఈక్వలెంట్ గా, ఆయన ఐడియాలజీతో పాటు ఈక్వలెంట్ గా ఆయన ఏదైతే తపనుందో అదే తపన ఈరోజు నారా లోకేష్ గారిలో చూస్తున్నాం. తండ్రి ఒకవైపు పెట్టుబడుల కోసం పరుగులు పెడుతుంటే కొడుకు మరొక వైపు పెట్టుబడుల కోసం పరుగులు పెట్టి ఆకర్షణ చేస్తున్నారు. రేపు నవంబర్ 14, 15 అజయ్ కుమార్ గారు ఒకటి, అజయ్ కుమార్ సజ్జా గారు ఒక ప్రశ్న మీకు ఏంటంటే, రీసెంట్ గా మనం చూసాం సత్వా అనేటటువంటి ఒక కంపెనీ వచ్చింది వైజాగ్లో. ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ నివాసాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. మరి దాని మీద మీరు భూములు కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో కేసేశారు. ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అన్నీ కూడా ఫేక్గా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఒక గూగుల్లో పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే ఆయన తన ఫ్యామిలీని విశాఖపట్నంకి తీసుకురావాలి అంటే అతను కేవలం ఆఫీస్ మాత్రమే కాదు, తన కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు, అంటే జీవన శైలికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా ఆలోచిస్తాడు. ఈ ఏదైతే ఇది ఉందో అంటే లయబిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది పెంచకుండా మనం హైటీ హబ్ను ఏర్పాటు చేయడం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన మనకు ఎవరైతే ఎక్స్పర్ట్స్ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, 1,00,000 కోట్లకు పైచిలకు వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు, బాగానే ఉంది. మరి గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్లో పనిచేసే ఉద్యోగి రావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఒక రకమైనటువంటి సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మరి దాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద మీ వర్షన్ ఏంటి సార్? ఇక్కడ ఇదే సార్, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే దాని చుట్టూ ఎంత పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందో అది మనందరికీ తెలుసు సార్. ఈ రోజు చిన్న పాల ప్యాకెట్లు అమ్మే కొట్టు దగ్గర నుంచి పక్కన పెద్ద టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ భూమి కూడా మొదలవుద్ది. అక్కడ ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వకుండా ఏ కంపెనీ పెట్టినా సరే దాని చుట్టూ ఆటోమేటిక్ ఎకో సిస్టమ్ బిల్డప్ అవుతుంది సార్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే అందరూ కూడా ఐకమత్యంగా కలిసి రావాలి. కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ భూములు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు, దీనివల్ల పవర్ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది, దీనివల్ల నీటి ఎడద ఎక్కువైపోతుంది, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పేసి వీటిని అడ్డుకోవటానికి చీకట్లో కూర్చొని చీకటి లేఖలు రాస్తూ ఆ కంపెనీలు భయభ్రాంతులు చేయాలని చూస్తారు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక 2-3 months బ్యాక్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు సార్, మీరు ఎవరితోటైతే ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారో వేటినైతే తీసుకొచ్చి పెడుతున్నారో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా, వాటిని రద్దు చేస్తా, వాటిని ఇక్కడి నుంచి పంపించేస్తా అంటే ఎవరికన్నా భయం ఉంటుంది కదా సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అది ఒక చట్ట పద్ధతి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రభుత్వాలు ఏదన్నా రాని, ప్రభుత్వం ఏదన్నా మారని, ఈ రోజు మనం తీసుకొచ్చే పరిశ్రమ, ఈ రోజు మనం తీసుకొచ్చే పెట్టుబడి, మనం ఎవరికైతే ఎంఓయూ సంతకాలు చేపిస్తున్నామో, ఎవరికైతే మనం ఈ రోజు ఒక హామీని ఇస్తున్నామో వాళ్ళకి ఒక చట్టబద్ధతను కల్పించే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడిని పెట్టిస్తాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ కంపెనీని కదల్చకూడదు. ఎందుకంటే చట్టబద్ధత కావాలి. ఎందుకంటే సమస్య ఇక్కడే వస్తుంది. ఎందుకంటే అదే అజయ్ కుమార్ గారు, అదే ఇక్కడ సమస్య ఏంటంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కొనసాగింపు లేకపోవడం. అదేదో అంటాం కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ విధంగా కొత్తగా స్టార్ట్ చేశారో ప్రభుత్వం వారిని అదే పరిస్థితి క్రియేట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. రాజధాని దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇప్పటివరకు కూడా రాజధానికి సంబంధించిన అంశం మీద చట్టబద్ధత లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు ఆ ప్రభుత్వంకి ఖచ్చితంగా మీ ప్రభుత్వం దీని మీద ఆ నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడులకు సంబంధించి ఎంఓఏలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేటటువంటి అవకాశాలు లేవు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చిన్నరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఇక్కడ ఓవరాల్ గా చెప్పండి సార్. రాజు గారు ఇక్కడ ఫైనల్ ఇక్కడ ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రోజు పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నారు, మేము మీకు చట్టబద్ధత కల్పిస్తాం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, ఈసారి కంపెనీలు పెడితే అది మా బాధ్యత, ఇది మా రాష్ట్ర బాధ్యత, మా ప్రభుత్వ బాధ్యత, ఇక్కడి నుంచి వెళ్లేదానికి స్కోప్ లేదు, ఇక్కడే ఉంటాయి, ఇది మీరు పెట్టిన కంపెనీ కాదు, మీరు తీసుకొచ్చిన కంపెనీ, ఇది మా కంపెనీగా మా బ్రాండెడ్ గా మేము పెట్టుకుంటాం తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక ధైర్యాన్ని మేము వాళ్ళలో క్రియేట్ చేస్తున్నాం సార్. అదే ధైర్యంతో ఈ రోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలా, దాన్ని నమ్ముకొని ఎన్ని కంపెనీలు వస్తాయనేది మనం చూస్తాం సార్. చిన్నరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఇక్కడ విషయం ఏంటంటే పెట్టుబడులు తెచ్చినటువంటి పెట్టుబడులతోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. సో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే చాలామంది, అంటే మన రాష్ట్రంలో చాలామంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు.